ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు మన కంట్రీ బార్డర్ లో ఉన్న ప్రజలు బాల్కనీలో కూర్చొని ఏదో ఫైర్ వర్క్స్ చూసినట్టు మిసైల్స్ ని చూస్తూ ఎంజాయ్ చేశారు. మ్యాటర్ ఏంటంటే పాకిస్తాన్ కి భారత్ కి మధ్య జరిగిన వార్ లో మన కంట్రీలో ఉన్న ఎవ్వరికి చిన్న నష్టం కూడా జరగలేదు. ఇలాంటి టైంలోనే మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనకు అర్థమవుతుంది. మన డిఫెన్స్ సిస్టమ్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రష్యా మనకిచ్చిన S-400. ఈ పేరు ఒక్కటి చాలు మన ఎనిమీస్ ని భయపెట్టడానికి. బ్యాలిస్టిక్ మిసైల్, ఇంటర్ కాంటినెంటల్ మిసైల్, న్యూక్లియర్ మిసైల్, ఇలా ఏదైనా S-400 ముందు జుజుబీ. అలా టార్గెట్ ని లాక్ చేసి టక్కున పేల్చేస్తుంది. దీంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏదో 10-20 కిలోమీటర్స్ కాదు, ఏకంగా 400 కిలోమీటర్స్ దూరం నుంచి మన భారత్ వైపు వస్తున్న ఏ మిసైల్ అయినా ఇది సెకండ్స్ లో పేల్చేయగలదు. ఇక్కడ 400 కిలోమీటర్స్ అంటే ఏదో మామూలు విషయం కాదు. ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలి అంటే S-400 ఎంత అక్యురేట్ గా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇంతే కాదు, ఈ S-400 ఒకేసారి 36 మిసైల్స్ ని సైమల్టేనియస్లీ హ్యాండిల్ చేయగలదు. అంటే ఒకేసారి 36 టార్గెట్స్. ఇది కేవలం ప్రపంచం మొత్తంలో 4 కంట్రీస్ దగ్గర మాత్రమే ఉంది: రష్యా, టర్కీ, చైనా అండ్ ఇండియా. ఇప్పుడు ఇలాంటివి ఇంకో 5 S-400s ని భారత్ రష్యా నుంచి కొనబోతుంది. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.